ఏం చేసినా ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని చెయ్యి. చెడ్డ పేరు మన వైపునకు రాకూడదు. నేను చెప్పాను కదన్నయ్యా, ఈ రాజేశ్వరి కొట్టే దెబ్బకి మెంటల్తో మంజు గిలగిల కొట్టుకోవాలి. ఇప్పటి వరకు చూపించిన దూకుడికి బ్రేకులు వెయ్యాలి. ఎప్పుడైతే తను నిన్ను కూడా అరెస్ట్ చేసిందని తెలిసిందో అప్పట్నుంచే నాకు రక్తం సలసల మరుగుతుంది. అనవసరంగా నువ్వు సారీ చెప్పిస్తే నా కోపం చల్లారాక ఇంకా ఇంకా బాధపడిపోయేదాన్ని. తనని ఎంత దూరమైనా తీసుకెళ్తాను. హలో మైసమ్మ. నమస్తే మేడం. మైసమ్మ, మంజుని మామూలుగా టార్చర్ పెట్టొద్దు. చూడు, నీటిలో ముంచితే కుండ నిండుతుంది, పాపంలో ముంచితే పాపం పండుతుంది. తనని మన ముందు తల వంచేలా చెయ్యాలి. మా అన్నయ్య విషయంలో ఇంకెప్పుడు తల దూర్చకుండా తనకి తల లేకుండా చెయ్యాలి. నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఆ సీఐకి ఈ మంజుకి సినిమా బిగించే. పరువు పోయి తను చచ్చిపోవాలి. ఆ సీఐకి కూడా ఒళ్ళంతా చెదలు పట్టాలి. ఎందుకొచ్చింది కర్మ అని అనుకోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏ జనం ముందైతే నా పరువు తీసిందో అదే జనం ముందు తన పరువు పోవాలి. అందరి ముందు తల దించుకోవాలి. అలాగే మేడం, నేను చూసుకుంటాను. ఉంటానండి. మంజు, ఈ మైసం అంటే ఏంటో చూపిస్తాను. మణిమ్మగారు, మీరు మమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అంటే వెళ్ళిపోతాం, అంతేకాని అయిందానికి కాందానికి మీరేంటండి మా పరిస్థితిని మాటి మాటికి వేలెత్తి చూపుతున్నారు. ఇది కూడా రోజురోజుకి ఎక్కువ చేస్తోంది. ముందు దీని పని పట్టాలి. ఏంటమ్మా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? ప్రవళిక ఇంకా ఇంటికి రాలేదురా. టైం ఎంతైందో తెలుసా? మన ఇంటికొచ్చిన ఆడపిల్ల ఇంత ఆలస్యంగా ఇంటికొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మా, చదువుకునే పిల్లలంటే ట్యూషన్ అనో గ్రూప్ స్టడీస్ అనో ఫ్రెండ్స్తో వెళ్ళడం సహజమే. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అనేది నువ్వు వదిలేసి నువ్వు మాత్రం ప్రవళిక గురించి ఏమి అనుకోకు, సరేనా? ఆ ప్రవళిక విషయం చెప్తే కోపడతాడేమో అనుకున్నాను, కానీ సమర్థించి వెళ్తున్నాడే. దాన్ని రాని దులిపుదిలి పెడతాను. ఈవిడేంటి ఇలా చూస్తుంది? ఆగా, ఏంటత్తయ్య గారు? ఇప్పటికే ఒకత్తి అత్తయ్య అంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇక నువ్వు కూడా అత్తయ్య అంటే ఇక నేను శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. మీరు శంకరగిరి మాన్యాలకు వెళ్ళొద్దు, ఏమొద్దు గాని ఆగమన్నారు. విషయం ఏంటో చెప్పండి. ఇప్పుడు టైం ఎంతయింది? తెలియక అడుగుతున్నారా, లేక నా తెలివితేటల్ని అంచనా వేయడానికి అడుగుతున్నారా? నువ్వు అతి తెలివితో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. 2 రోజుల నుండి 3వ రోజు వెళ్లిపోయే నా తెలివితేటలతో మీకేం పని గాని? విషయం ఏంటో చెప్పండి. ఇది నా ఇల్లు అనుకుంటున్నావా లేక లాడ్జ్ అనుకుంటున్నావా? ఇంత టైం అయ్యే వరకు బయట తిరిగి రావడానికి నువ్వు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగొస్తే
ఏఎస్ఐ మంజు చెల్లెలు తిరిగింది అనుకోరు. యూత్ ప్రెసిడెంట్ సత్య మరదలు తిరిగిందని ఎక్స్పర్ట్ వాళ్ళంతా ప్రాపకండ చేస్తారు. చివరిగా వార్నింగ్ ఇస్తున్నాను. నా ఇంట్లో ఉన్నంతసేపు ఇలా నువ్వు అర్ధరాత్రి అపరాత్రి వస్తే ఊరుకోను. నేను ఎలా పడితే అలా తిరగలేదు. ఒక ఫ్రెండ్తో వెళ్ళాను. నువ్వు ఫ్రెండ్తోనే వెళ్ళు, ప్రైమ్ మినిస్టర్తో వెళ్ళు, నాకనవసరం. నా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నాకు ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని చెప్తున్నాను. అర్థమైందిగా? ఇక వెళ్ళు. ఏమైంది? అక్క, ఇద్దరు డల్గా ఉన్నారేంటి? మీ అత్తయ్య నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంది. ఏమంది? ఇది ఇల్లా లాడ్జా అంటుంది. ఏం మాటలక్క అవి? అటువంటి మాటలు ఎందుకంది ప్రవళిక? ఇంటికి కొద్దిగా లేటుగా వచ్చాను, అంత మాత్రాన ఆమె తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడమేనా? ఊరికే గొడవ పెట్టుకుంటాను అంటే ఇక్కడ ఎవరూ పడరు. ఇన్స్టిట్యూట్ నుంచి నువ్వెన్ని గంటలకు వచ్చావు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వెన్ని గంటలకి ఇంటికి వచ్చావు? అది 9:30 అయిందక్క. మరి 9:30 వరకు నువ్వేం చేసావు? అడిగేది నిన్నే ప్రవళిక. చెప్పు, అసలు నీ క్లాస్ ఎన్ని గంటలకు అయిపోయింది? 4 o'clock అయిపోయిందక్క. 4 o'clockకి నీ క్లాస్ అయిపోతే నైట్ 9:30 వరకు నువ్వు బయట ఏం చేస్తున్నట్టు? ప్రవళిక, ఏ ప్రశ్నకైనా జవాబు ఉంటుంది. జవాబు రావడం లేదంటే మనం ఆ జవాబుని వెతుకుతున్నట్టు అర్థం.